మిరప రైతు అవగాహన సదస్సుకు స్వాగతం. నా పేరు ప్రణవ్ రెడ్డి. నేను మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. ఇప్పుడు మిరప నారు దశలో వచ్చే సమస్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మనకు ముందు కరోనా గురించి తెలుసుకున్నట్లయితే కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒకటి, మాస్క్ ధరించడం; రెండు, చేతులకు శానిటైజ్ చేసుకోవడం; మూడు, సామాజిక దూరాన్ని పాటించడం. ఈ మూడు పాటించడం ద్వారా మనము కరోనా రాకుండా జాగ్రత్తలు పొందిన వాళ్ళం అవుతాం. మనకు మిరప నారుమడి గురించి మాట్లాడినట్లయితే తర్వాత వచ్చేసి మనము తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైనది తెగులు అనేది. ఈ దశలో మనకు వచ్చేసి ముఖ్యమైనది ఒకటి కుళ్ళు తెగులు, రెండు వచ్చేసి మచ్చ తెగులు. ఈ మనకు తెగుళ్ళు రావడానికి ముఖ్యమైన కారణాలు: ఒకటి, పదును ఎక్కువగా ఉండటం; రెండవది, పగటిపూట ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉండడం. ఈ రెండు కారణాల వల్ల మనకు కుళ్ళు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మనకు దాని తర్వాత వచ్చేసి ఇలాంటి సమస్య, అది మనకు మొక్కలు చనిపోవడం, కుళ్ళు అనే సమస్య కనుక గమనించినట్లయితే మనకు అదామా కంపెనీ వారి మెయిన్ కాప్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనకు వేరు వ్యవస్థ తడిచేలా కనుక పోసుకొని దాని తర్వాత 5 నుంచి 6 రోజుల తర్వాత అదామా వారి షమీర్ మందుని 5 మిల్లీ లీటర్ని 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని కనుక మనము పిచికారి చేసినట్లయితే మనకు ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ మనకు మిర్చి నార్మల్లో ఈ విధంగా కనబడుతున్నట్టు మచ్చ లాంటిది గమనించినట్లయితే షమీర్ అనే మందును 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని గనక పిచికారి చేసినట్లయితే ఈ మచ్చ నుంచి మనం రక్షణ పొందొచ్చు. ఒకవేళ మిరప నారుమడిలో ఈ లద్దె పురుగు, అంటే సన్నపాటి లద్దె పురుగు గనక మనం గమనించినట్లయితే ప్లితోన్ అనేటువంటి మందుని 2.5 మిల్లీ లీటర్ని 1 లీటర్ నీటితో కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు ఈ పురుగు నుంచి పూర్తి స్థాయి మనకు రక్షణ అనేది మనం పొందవచ్చు. దాని తర్వాత మనకు అదామా రైతాంగం కోసం మనకు అదామా కంపెనీ వారు తీసుకొచ్చినటువంటి నూతనటువంటి ఆవిష్కరణ ఏంటంటే రీచ్ అదామా యాప్. మనకు అదామా సంబంధించిన ఉత్పత్తుల గురించి కానీ, లేకపోతే మనకు వ్యవసాయ సంబంధించినటువంటి సమస్యలు, అది పురుగే గాని, తెగులే గాని, అలాంటి సమస్యల గురించి కానీ, వాతావరణ సమస్యలు కానీ, వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి సమాచారం కోసమైనా కానీ అదామా కంపెనీ వారు రీచ్ అదామా అనే యాప్ ని మనకు అందివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా దీన్ని మనకు ప్లే స్టోర్ లో మనకు లభ్యం కావడం జరుగుతుంది. ప్లే స్టోర్ కి వెళ్ళేసి రీచ్ అదామా అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అదామా సంబంధించినటువంటి పూర్తి ఉత్పాదన గురించి కానీ, మనకు అదామా ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి. మిరప సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు. ఈ నారుమడి గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాం. ఇంకా మిగిలిన రైతాంగాన్ని కూడా మనకు ఈ నారుమడి దశలో ప్రతి ఒక్క రైతాంగాన్ని కూడా దీన్ని మనం షేర్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలిసేలా మనకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు మిరపే కాకుండా ఇంకా వేరే ఇతర ఏ పంటల్లో కానీ సమస్యలు వచ్చినా గానీ దాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా మిగిలిన రైతాంగానికి కూడా షేర్ చేసి వాళ్ళ యొక్క ఉజ్వలమైనటువంటి వ్యవసాయానికి ఉపయోగపడతారని కోరుకుంటూ ధన్యవాదాలండి.